అవుతుందా ప్లస్ మీకు స్టార్ట్ కావాలా? కాదు, అది 1 ఇయర్ అయిపోయింది కాబట్టి లేటెస్ట్ ఎప్పుడు రాసిండ్రు? విషయంలో నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ భానుత్ సంతోష్ గారు, అట్లాగే సి విజయభాస్కర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరితో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గడిచిన 3 మాసాల నుంచి ఎమ్మెల్సీ మరియు ఎంపీ కోడ్ ఉన్న కారణంగా ఏ అంశం పైన కూడా అధికారులను పిలిచి సమీక్ష పెట్టే వాతావరణం లేకుండే. అంతకుముందు 3 మాసాలు కొత్త ప్రభుత్వము, అధికారము, యంత్రాంగము, శాసనసభ సమావేశాలు దీని కారణంగా కూడా పనిచేసే సమయం పోయింది. అందుకని ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పోయిందో ఆ మర్నాటి నుంచే మా కార్యక్రమాలు, నేనే కాదు నాతో పాటు అందరూ మంత్రులు కానీ శాస్త్రులు కానీ ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల రోజు పర్యవేక్షణ చేస్తూ రోడ్లు తిరుగుతూ చేస్తాం. అందులో భాగంగానే ఈ రోజున మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి గ్రౌండ్ రియాలిటీ చూసి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా రైతాంగాలు మేలు జరగాల, త్వరితగతిన నీళ్ళు ఇవ్వాలి ఆలోచన ముందుగా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మొత్తం 5 పంప్ సెట్లు ఉన్నాయి. 5 కలిపి 800 క్యూసెక్ల చొప్పున రోజుకు 4000 క్యూసెక్లు పంపించేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ప్రకారం ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గడచిన 4 సంవత్సరాల నుంచి అందులో 2 మోటార్లు పనిచేయడం లేదు. 4 సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయలే, గాలికి వదిలేసి ఇప్పుడు నికరంగా ఉన్నది కేవలం 3 మోటార్లే. సో 3 మోటార్లు పంపింగ్ చేస్తే అది 2 లక్షల ఎకరాలకి నీళ్లు పారేది కష్టంగా ఉంది. సో దాన్ని రెస్టోర్ చేయడం కోసం ఏం చేయాలని కింద ఆలోచించినప్పుడు దీనికి లింక్ ఉంది, మిషన్ భగీరథది. ఆ 2 పంపులు ఇప్పుడు చేయాలంటే మళ్ళీ అది స్టాప్ అవుతుంది. అందుకని నార్లాపూర్ రిజర్వాయర్ ద్వారా ఈ మిషన్ భగీరథ నీళ్లు పంపింగ్ చేసి